అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వైఖరి, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఒక్కొక్కసారి వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అక్కసును వెలగక్కుతూ భారత దిగుమతుల మీద 50% సుంకాలను విధించినటువంటి నేపథ్యంలో ఆ తరువాత భారత్కి అమెరికాకి ఉన్నటువంటి సత్సంబంధాలు కొంతమేరకి దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఒకసారి 2 సార్లు కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 4 సార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసినప్పటికీ భారత ప్రధాని మాత్రం అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద కినుకు వహించారు. దానికి కారణం ఏంటి? అసలు డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు కాల్ చేసినప్పటికీ మోదీ ఎందుకు ఆన్సర్ చేయలేదు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఎం మోడీ అవాయిడెడ్ 4 కాల్స్ ఫ్రమ్ ట్రంప్. ట్రంప్ నుంచి 4 ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయని భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి కొత్త ట్రేడ్ టారిఫ్ల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కినుకు వహించినట్లుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్రంప్ చేసినటువంటి కాల్స్ను అయితే నిరాకరించినట్లుగా అంతర్జాతీయ మీడియా చెబుతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చినటువంటి 4 కాల్స్ను స్వీకరించడానికి నరేంద్ర మోదీ నిరాకరించారంటూ జర్మన్ వార్తాపత్రిక అయినటువంటి FAZ అది నివేదించింది. FAZ అంటే ఫ్రాంక్ఫర్టర్ అల్గెమైన్ జైటల్ అనేటువంటి వార్తాపత్రిక అది నివేదించింది. ఇది మోదీ కోపం లోతుని, అలాగే ట్రంప్ చేష్టల పట్ల జాగ్రత్తని సూచిస్తోంది అంటూ సదరు కథనం అయితే వెల్లడించింది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదంటూ కూడా ఈ పత్రిక అయితే పేర్కొనడం జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడడానికి ప్రధాని మోదీ ఇష్టపడకపోవడం, అమెరికా అధ్యక్షుడు తన చర్యలతో ప్రధాని మోదీని ఎంతగా చిరాకు పెట్టారో సూచిస్తోంది అంటూ FAZ వార్తాపత్రిక అయితే రాసుకొస్తూ ఉంది. చైనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో భాగంగా ఇండియా, అమెరికా గత 2 దశాబ్దాలుగా దగ్గరయ్యాయి. కానీ ఇప్పుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తుండడంతో చైనాను అదుపులో ఉంచుకోవడానికి అమెరికా తీసుకొచ్చినటువంటి ఇండో పసిఫిక్ అలైన్మెంట్ కూడా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా ఆ పత్రిక రాసుకొస్తుంది. అటు జపాన్ వార్తాపత్రిక అయినటువంటి నిక్కీ ఆసియా కూడా ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. ట్రంప్ కాల్స్ని ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని, ఇది ట్రంప్లో నిరాశను పెంచుతుందంటగా ఈ వార్తాపత్రిక అయితే రాసుకొచ్చింది. భారతీయ వస్తువుల మీద ట్రంప్ సుంకాలను 50% రెట్టింపు చేసినటువంటి నేపథ్యంలో ఆ తరువాత న్యూఢిల్లీ, వాషింగ్టన్ల మధ్య సంబంధాలు అయితే కొంతమేరకి దెబ్బతిన్నాయి. ఇంత స్థాయిలో ట్రంప్ అధిక సుంకాలను ఎదుర్కొంటుంది బ్రెజిల్ తర్వాత ఇండియా మాత్రమే అని నిక్కీ ఆసియా కూడా రాసుకొచ్చింది. ఇలా ఉంటే అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారతదేశం ఇప్పటికే నొక్కి చెప్పింది. దేశ రైతుల ప్రయోజనాల్లో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ప్రతిజ్ఞ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి 4 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ కాల్స్ని ఆన్సర్ చేయలేదని, ఆయన ఆ కాల్స్ని నిరాకరించారు అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా అయితే ప్రచురిస్తూ ఉంది. FAZ అనేటువంటి వార్తాపత్రిక రాసినటువంటి ఈ వార్త ప్రకారంగా నిజంగా ఎప్పుడైతే భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి నెపంతో భారత ఉత్పత్తుల మీద అమెరికా మొదటగా 25% సుంకాలని, ఆ తర్వాత 25% అదనపు సుంకాలను కూడా విధిస్తూ మొత్తంగా భారత దిగుమతుల మీద అమెరికా 50% సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో భారత్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అయితే కొంతమేరకి దెబ్బతిన్నాయి. అయితే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మేము రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు అంటూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి డొనాల్డ్ ట్రంప్
ఇప్పుడు భారతదేశం మీద సుంకాలు విధించడం వల్ల ఆ ప్రభావం బలంగా అమెరికా మీద కూడా పడుతూ ఉంది. అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడ నిత్యావసర ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికన్సే కొంతమంది ఆ పరిస్థితుల్ని వివరిస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం, ఆ తర్వాత నిజంగా అమెరికా భారత పట్ల తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రభావం ఇప్పుడు అమెరికన్ల మీద కూడా ఆ ప్రభావం బలంగా చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య ఒప్పందం విషయంలో మాట్లాడేందుకు ఆయనే ఒక మెట్టు దిగి ఇప్పుడు భారత్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ గారితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని మోదీ మాత్రం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పట్ల ఆయన కినుకు వహిస్తూ ఉన్నారు. అందుకే ట్రంప్ ఫోన్ చేసినప్పటికీ మోదీ గారు మాత్రం ఆ ఫోన్ని అటెండ్ చేయలేదు అంటూ అంతర్జాతీయ మీడియా, మనం చెప్పడం కాదు, అంతర్జాతీయ మీడియా చెప్తూ ఉంది. బ్రిటన్కి చెందినటువంటి ఒక ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి ఎఫ్ఏజెడ్ అది కథనం రాసుకొచ్చింది. ఆ కథనం ప్రకారంగా బ్రిటన్ కాదు, జర్మన్ వార్తాపత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. జర్మన్ వార్తాపత్రికతో పాటుగా జపాన్ వార్తాపత్రిక అయినటువంటి నిక్కీ ఆసియా అది కూడా సేమ్ ఇటువంటి కథనాలనే రాసుకుంటూ వచ్చింది. కాబట్టి నిజంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ నరేంద్ర మోదీ మాత్రం మాట్లాడేటువంటి ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన అసలు ఆ ఫోన్స్ అయితే అటెండ్ చేయలేదు అనేటువంటి వార్తను మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.